అప్పుడు జరిగిన విషయం అన్ని తలుచుకుంటే ఇప్పుడు నవ్వుతుంది. ఎందుకంటే మనం మోసపోయాం కదా. సరే, ఆ తర్వాత ఏమైందంటే ఈ మార్కెటింగ్ ఫీల్డ్ లో డబ్బులు వస్తాయి. ఎవరికి డబ్బులు వస్తాయి? ఎవడైతే నిన్ను అప్రోచ్ అయ్యి జాయిన్ అవ్వు అని చెప్తాడు చూడు, వాడికి వస్తాయి. ఎందుకంటే నిన్ను జాయిన్ చేస్తాడు కదా, నిన్ను జాయిన్ చేస్తే వాడికి కొద్దిగా ఆడు ఆ తర్వాత స్టేజ్కి వెళ్తాడు, అందుకని నిన్ను జాయిన్ చేస్తాడు. నువ్వేం చేస్తావు? ఆ జాయిన్ చేసే స్కిల్స్ ఉండవు, ఏమి ఉండవు. నువ్వు వేరే వాళ్ళని మోటివేట్ చేయలేవు, అప్రోచ్ అవ్వలేవు. సో నీకు నువ్వు ఎంత డబ్బులు కట్టినా సరే, నువ్వు ఎన్ని చేసినా సరే, అక్కడికి నీకు అసలు డబ్బులు రావు. వేరే వాళ్ళు జాయిన్ చేస్తే తప్ప నీకు డబ్బులు రావు. నీకేమో వేరే వాళ్ళు జాయిన్ చేసే స్కిల్స్ ఉండవు. మరి ఇంకేం చేస్తావు? మరి ఆ డబ్బులు మోసపోయినట్టే కదా నువ్వు ఈ ఫీల్డ్లో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు సరికొత్త వీడియో నా ఛానల్లో. అమ్మ ఏగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరికొత్త వీడియోకి స్వాగతం. ఈ వీడియో ఏంటంటే, ఇంతకు ముందు లాస్ట్ వీడియో పెట్టాను అండి. ఒక జాబ్కి వెళ్ళేసి ఆ జాబు ఇది అని చెప్పి, అంటే మార్కెటింగ్ ఫీల్డ్ అని చెప్పి పెట్టాను. దాన్ని ఒక 5 లక్షల మంది చూశారు. 5 లక్షల మంది చూడగా అందులో చాలా మంది కొంతమంది కామెంట్లు పెట్టారు, నేను ఇంత మోసపోయాను అంత మోసపోయాను అని చెప్పేసి. ఆ మార్కెటింగ్ ఫీల్డ్లోనే మొత్తం అలాగే ఉంటుంది. అదేంటంటే నీకు పూర్తిగా చెప్తాను, వినండి. ఒక 500 కామెంట్లు వచ్చాయి అనుకోండి, అందులోనే ఒక 490 మంది కూడా మేము డబ్బులు మోసపోయాము, ఆ మోసం చేసిన వాళ్ళు కూడా ఎవరో కాదు, మా ఫ్రెండ్స్ మా రిలేటివ్సే మోసం చేశారు అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. ఉన్న 10 మందో 2-3 అయితే నీకు ఆ మార్కెట్ ఫీలింగ్ తెలీదు గురు, తెలిస్తే వీడియో చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ నేను కూడా డబ్బులు కట్టి మోసపోయే, నాకు తెలుసు కాబట్టే నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఈ మార్కెటింగ్ ఫీల్డ్లోని మంచివి చెడ్డవి కూడా ఉంటాయి. కానీ నేను ఇప్పుడు వరకు అయితే ఇది మంచిది బ్రో, ఇందులోకి వెళ్తే ఇందులో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెడితే మనకు డబ్బులు వస్తాయి అన్న ఫీల్డ్ అయితే నేను ఎక్కడ ఏ కంపెనీ కూడా చూడలేదు మార్కెటింగ్ ఫీల్డ్లోని. మరేమో ఉన్నాయేమో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఇలా జాయిన్ చేయాలి బ్రో, అలాగా కొనిపించాలి కొనిపించాలని చెప్పడమే కానీ ఎప్పుడు కూడా ఒక్కడు కూడా మంచిగా చెప్పలేదు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉంటారు కదా యూట్యూబ్లో. ఈ వీడియో చూస్తే మీరు కూడా కొంచెం అవేర్నెస్ వీడియో చేయండి. ఎందుకంటే కొంతమంది జాబులు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, చివరి వరకు నువ్వు డబ్బులు కట్టేంత వరకు నీకు జాబ్ అనే చెప్తారు తప్ప, వాళ్ళైతే ఇలాగ అమ్మాలి ఇలాగ జాయిన్ చేయాలి అని అయితే చెప్పరు. నీ డబ్బులు కట్టేంత వరకు కూడా చెప్పరు, ఫుల్గా మోటివేట్ చేస్తారు. మోసపోయే వాళ్ళు ఉంటే ఈ జనరేషన్లో మోసం చేసే వాళ్ళు అయితే చాలా ఎక్కువ. ఆ మోసపోయే వాళ్ళు మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్ప మనం ఏం చేయలేం. అంటే దాని గురించి తెలుసుకొని అందులోకి దిగాల. ఓకే, నీవు ఇవన్నీ చెప్తున్నా కదా బ్రో, నీకెలా తెలుసు ఇవన్నీ అని అనుకుంటున్నారేమో. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను కూడా డబ్బులు అస్సాం చేశాను. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. అంటే నా కాలేజ్ మేట్, నా ఫ్రెండే. ఆల్రెడీ వాడు జాయిన్ అయ్యి ఆడు బుక్ అయ్యాడు. అక్కడ బుక్ అయిన తర్వాత వేరే వాళ్ళు ఎవరికి జాయిన్ చేయాలి కదా, మరి చైన్ సిస్టమ్ అంటే అంతే కదా. వేరే వాళ్ళు ఎవరికి జాయిన్ చేయాలంటే అప్పటికే నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నానని చెప్పేసి పేరెంట్స్ అయితే ఫుల్గా తిడుతున్నారు. వీడు ఫోన్ చేసి, జాబ్ ఉంది మాయా, ఇలాగా నేను ఎక్కడ చేస్తున్నానంటే ఒరిస్సా దగ్గర చేస్తున్నాను, వాళ్ళే క్యాంటీన్లో ఫుడ్ అది ఉంటుంది, వాళ్ళే జాబ్ అది ఇస్తారు, నెలకి 18,000 శాలరీ అని చెప్పేసి అన్నాడు. మరి 18,000 శాలరీ అన్న తర్వాత మనం వదులుకుంటాం, మన మిడిల్ క్లాస్కి అదే ఎక్కువ. అందులోని ఫుడ్ కూడా వాళ్ళదే, రూమ్ కూడా వాళ్ళదే అన్నారు. ఇంకేం ఆలోచించకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎక్కడుంది అనుకుంటున్నారు? ఒడిస్సా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉన్నాను. ఒరిస్సా దగ్గర ఆ ఏరియా పేరు నాకు బాగా గుర్తులేదు. వెళ్ళిన తర్వాత మా వాడు ఇచ్చిన రూమ్లోనే సరే అక్కడ ఆ నైట్ స్టే చేసాము. స్టే చేసిన తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత నేను చెప్పాను, అరే మామ కంపెనీకి ఎప్పుడు వెళ్తాం, ఆఫీస్ అది ఎక్కడ ఉంది, వెళ్ళి సర్టిఫికెట్ అది చూపించాలి కదా అని చెప్పేసి అడిగాను. అడిగిన తర్వాత ఉదయాన్నే లేచి తీసుకెళ్ళాడు ఆఫీస్కి అని చెప్పి. అక్కడ ఏంటనుకుంటున్నావు, అక్కడ ఏటి లేదు, ఒక ఇల్లు, ఒక టేబుల్, ఒక చైరు. పోనీ అక్కడ కూర్చుంటే సిస్టమ్ ఉందా అంటే సిస్టమ్ కూడా లేదు.
అతను ఎవరు అనుకుంటున్నావు, అతను కూడా నాకంటే కొద్దిగా ఏజ్ పెద్దోడు అంతే. అతను కూడా ఫుల్ గా యంగ్ గానే ఉన్నాడు. మరి అప్పుడు జరిగిన విషయం అన్ని తలుచుకుంటే ఇప్పుడు నవ్వుతుంది, ఎందుకంటే మనం మోసపోయాం కదా. సరే ఆ తర్వాత ఏమైందంటే, సరే కలిసినాక ఇలాగా జాబ్ అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అంటే, నువ్వు ఫస్ట్ ఒక 10,000 10,000 కానీ 12,000 కానీ కట్టాలి. కట్టిన తర్వాత నీకు ఇంకా ఇంకా లైఫ్ టైమ్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ మాట నేను అక్కడి నుంచి ఇంట్లో ఫోన్ చేస్తే, ఎలా ఖాళీగానే ఉన్నావు కదా కట్టే అని చెప్పేసి డబ్బులు పంపించారు. డబ్బులు పంపించిన తర్వాత ఇంకా లైఫ్ టైం ఇన్కమ్ అంటే జాబ్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఎలాగా 18,000 12,000 కట్టడం ఎక్కువేం కాదు కదా అని చెప్పేసి 12,000 కట్టేసాను అనమాట. కట్టేసినాక ఫుల్గా ఆకలేస్తుంది అని చెప్పేసి రూమ్కి వెళ్తే, అదే క్యాంటీన్ అన్నారు కదా, అది రూమ్కి వెళ్తే అక్కడే క్యాంటీన్, ఆ రూమ్ లోనే ఏటనుకుంటున్నారు, అక్కడే కుక్కర్ పెట్టి అందరికి వండేస్తారు. వండేసిన తర్వాత బంగాళదుంప కూర ఏదో వండేస్తారు. మొత్తం అందరికి అదే అదే ఇంకా క్యాంటీన్ కానీ ఏ బొక్క ఉండదు అందులో. డైలీ తినడానికి దోలు తీరిపోయేది. ఇంకా అక్కడ స్టే చేయడానికి నాకు, నేను చెప్పేసి చాలా గోల్ చేస్తాను. అంటే ఈ జాబ్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఇక్కడ చూస్తే ఏమీ లేదు అని చెప్పి అంటే వాళ్ళు ఏం చెప్పేవారు, అక్కడ ఏంటనుకుంటున్నావు, నాకంటే చిన్న కుర్రోడైనా నాకంటే పెద్దోడైనా సరే అందరినీ సార్ సార్ అని పిలవాలి. నాకంటే చాలా చిన్నోడన్నా ఆడిని కూడా సార్ అని పిలవాలి. వాళ్ళు కూడా సార్ మీరు ఓపికతో వెయిట్ చేయండి, బోల్ డబ్బులు వస్తాయి ఇందులోనే, మీకు చెప్తాను అన్నీ నేను చెప్పేసి అక్కడే కూర్చోబెట్టి ఫుల్గా అయితే మోటివేట్ చేసి ఫుల్ రాడ్ వేస్తారు. ఇంకా అక్కడి నుంచి కదిలించేవారు కాదు. ఇప్పటి నుంచి అసలైన సెమినార్లు స్టార్ట్ అవుతాయి. ఏంటంటే నాలాగే చాలా మంది ఎర్రపప్పలయ్య అందరూ అక్కడికి వస్తారు జాబులు అని చెప్పేసి. వచ్చిన తర్వాత అందరినీ మీటింగ్ అని చెప్పేసి 2 డేస్కి ఒకసారి మీటింగ్ పెట్టి అందరిని ఒక హాల్లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఒకడు వస్తాడు, అదే చప్రిలాగా సగం ప్యాంటు పైకి ఇలా పైకి వేసుకొని, నీ అమ్మ కొడుకు సరేలే, చప్రిలాగా ప్యాంట్ వేసుకొని ఇక్కడ వరకు అదే యాంకిల్ పైకి వరకు వేసుకొని కోట్ వేసుకొని అడు చాలా ఫాస్ట్ గా మంచి యాటిట్యూడ్ తో వచ్చేస్తుంటాడు. వచ్చి తీలేం చేస్తారు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా క్లాప్స్ కూడా డిఫరెంట్ వేలో కొడతారు. ఇలాగా ఇలాగా ఏదో డిఫరెంట్ వేలో కొడతారు. కొట్టి కొంతమంది పువ్వులు అవి ఇసురుతారు. అప్పుడు స్టార్ట్ చేస్తారు అతను వచ్చి, నేను ఈ స్టేజ్ లో ఈ లెవెల్లో ఉన్నాను, ఇందులోని ఆ లెవెల్లో ఉన్నాను, నాకు కార్లు ఉన్నాయి, నాకు అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నాలాగా మీరు కూడా అవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి గట్టిగా అరమంటాడు. ఇంకా కింద ఉన్న వాళ్ళందరూ ఎరుపప్పులు కదా, ఓ లాగా అరిచేస్తుంటారు. ఇందులోని ఇలాంటి మీటింగ్లు డైలీ కాకపోయినా సరే 2 రోజులకు ఒకసారి అన్నా సరే జరుగుతాయి. మళ్ళీ అందులోని ఈ ఈ చెత్త ఏంటంటే తిన్నంగా పడుకోనవరు, ఉదయం 4 గంటలు లేపేస్తారు, మళ్ళీ రాసి 4 గంటలు వేసేసి ఓ బుక్ ఇస్తారు, అందులో మోటివేషన్ వచ్చేటట్టు పెద్ద లిస్ట్, ఉదయాన్నే లెగాలి, మళ్ళీ సాయంత్రం ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి పెద్ద పారాగ్రాఫ్లు రాయించేస్తారు. దేనికి పనికొచ్చేది కాదు. ఆ తర్వాత నాకు ఇంక సీన్ అర్థమైపోయిందమ్మా, ఇంకా ఇక్కడ ఏ జాబు లేదు ఏమీ లేదు. మా ఫ్రెండ్ గాడైతే నాకు బాగా రాడ్ వేసాడని చెప్పేసి వాడిని తలుచుకుంటేనే నాకు కోపం వచ్చేసేది. ఆడు నా పక్కనే ఉండేవాడు. అప్పటికి నాకు నచ్చట్లేదురా అంటే, ఓపికతో ఉండాలిరా, ఉండరా ఉండరా అని చెప్పేసి ఆడలాగా అక్కడే ఉండించాడు తప్ప, నాకు వాళ్ళందరిని చూస్తుంటే బుర్రపాడైపోయేది. అందరూ అసలు నేను గోల్ చేసేవాడిని, జాబ్ కాదు ఏది కాదు, వెళ్ళిపోతాను గోల్ చేస్తే, అక్కడ ఉన్న కుర్రలందరూ మెచ్యూరిటీ ఉందో లేదో తెలీదు, మెచ్యూరిటీ లేనట్టు ఇంకా అక్కడే అసలు గోల్ చేసేవారు కదా. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవారు, రాసేయమంటే రాసేసేవాళ్ళు, లేక చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్నారో లేకపోతే సక్సెస్ అయ్యారో వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు. మీకు విషయం చెప్పలేదు కదా, నేను డబ్బులు కట్టేసిన తర్వాత నాకు ఒక బ్యాగ్ తో కిట్ ఇచ్చారు. ఆ బ్యాగ్ లో ఏంటందా అనుకుంటున్నావు, అలోవెరా జ్యూసులు, సబ్బులు, పేస్ట్లు, గిబ్బులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఉంటే అవన్నీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడికి వాడేసి బ్యాగ్ ఇంకా నా దగ్గరే ఉంది, ఉన్నట్టుంది ఎక్కడో, లేదంటే పాడేసానో ఉందో లేదు తెలియదు. మీ కంపెనీ పేరు చెప్పలేదు కదా, నన్ను మోసం చేశారు కాబట్టి ఆ కంపెనీ పేరు చెప్తున్నాను. నేను జాయిన్ అయిన కంపెనీ ఏంటంటే గాల్వే కంపెనీలో జాయిన్ అయ్యాను నేను. ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కానీ
మరి ఏది చెడ్డదో ఏది మంచిదో నాకు తెలీదు. ఆ కంపెనీల పేర్లు కూడా నేను చెప్పను, అవన్నీ మీకు తెలుసు. మీకు కూడా ఏదో మీ లైఫ్ లో ఒక్క రోజైనా సరే వాళ్ళు అప్రోచ్ అయ్యే ఉంటారు నీకు. ఇందులోనే ఎక్కడో ఎవరో బయట నుంచి ఎవ్వరు రారు, మన రిలేటివ్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచే ఇలాగ రాడ్ వేస్తారు. మనం నమ్మేసి కట్టేస్తాం, ఆ తర్వాత మనకే దోల తీరుతుంది. ఇందులో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఆ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఎప్పుడు ఎవరు అప్రోచ్ అయినా సరే అసలు పూర్తిగా అయితే చెప్పరు. లాస్ట్ వరకు జాబ్ అనే చెప్తారు తప్ప ఇలా డబ్బులు కట్టాలని కూడా చెప్పరు. ఎప్పుడు లాస్ట్ ఫైనల్ స్టేజ్ వరకు కూడా చెప్పరు అసలు. ఇంకా అలాగా దానికి వచ్చే ప్రాఫిట్లే చెప్తారు. అంటే మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తాము, కార్లు వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి లాస్ట్ వరకు చెప్పేసిన తర్వాత నువ్వు ఇంత కడితే సరిపోతుంది, ఇంకా మీరు జాబ్ లో జాయిన్ అయిపోయినట్టే అంటారు. ఆ తర్వాత మీరేం చేయాలి? ఇంకో 10 మందిని జాయిన్ చేయాలి. 10 మందిని జాయిన్ చేస్తారంటే మీరు ఆ మార్కెటింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చు. సరే అండి, ఈ వీడియో అయితే ఇంతవరకే. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నమస్కారం, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ షేర్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది, వాడు డబ్బులు మోసపోకుండా ఉంటాడు ఈ వీడియో చూసి. లైక్ చెయ్యు, వేరే వాళ్ళు కాపాడినట్టు అవుతావు నువ్వు లైక్ చేస్తే. సరే అయితే వెళ్ళొస్తాను, ఈ వీడియో ఇంతవరకే, బాయ్. ఏంటంటే మార్కెటింగ్ ఫీల్డ్ కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. అంటే మీ కంపెనీలో ఉన్న వాళ్ళే కొంతమంది మోసం చేస్తున్నారు. ఎలాగంటే మీకు జాబ్ ఇస్తాము, ఇలాగే క్యాంటీన్లో ఫుడ్ ఫ్రీ ఉంటుంది, అకామిడేషన్ ఇస్తామని చెప్పేసి మోసం, అంటే అవి చెప్తున్నారు. చెప్పిన తర్వాత మనం డబ్బులు కట్టేసిన తర్వాత ఏం చెప్తున్నారంటే, ఆ ప్రొడక్ట్స్ డబ్బులు కడతారు కదా, ఆ డబ్బులు కట్టేసిన తర్వాత ఏం చెప్తారంటే మీరు కూడా ఈ ప్రోడక్ట్లు వేరే వాళ్ళకి అమ్మాలి, ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మాలి, లేదంటే వేరే వాళ్ళని ఎవరన్నా సరే జాయిన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ సరే మీరు ఫస్టే చెప్పాలి, ఇలాగా ఉంటుంది అలాగా ఉంటుంది అని. జాబ్ అని చెప్పేసి అది సిస్టమ్ వర్క్, ఏదైనా కంపెనీలో వర్క్ అని చెప్పేసి లాస్ట్ డబ్బులు కట్టేంత వరకు మాత్రం ఇలా ఇలా మోసం చేస్తున్నారు. సరే.